మిర్చి బజ్జీ చేయడం అందరికీ తెలుసు. కాకపోతే ఒక చిన్న టిప్ వల్ల ఆ టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ మిర్చీస్ ఇట్లా కట్ చేసుకొని 15 మినిట్స్ సాల్ట్ వాటర్‌లో పెట్టేసుకోవాలి. అదయిన తర్వాత మామూలుగానే శనగపిండి వేసుకుంటాం గదా! అందులో కొంచెం బేకింగ్ సోడా గానీ, లేదంటే ఏదైనా వేసుకుంటే బాగా పొంగుతాయన్నమాట. అండ్ కొంచెం ధనియా పొడి, ఫ్రెష్‌గా జీరా పౌడర్ ఆల్రెడీ ఖాళీ అయిపోయింది. అందుకే ఫ్రెష్‌గా ఏసారనమాట. జీరా పౌడర్ కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఆయిల్ ఎలాగో వేడికి పెట్టింటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేడిది వేసిన వెంటనే అందులోకి వాటర్ కలుపుకోవాలి. సో, అలా కలిపితే టేస్ట్ కూడా చాలా బావుంటుంది అని మమ్మీ చెప్పారనమాట. సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకేముంది నార్మల్‌గా బజ్జీలు వేసేసుకోవడమే. కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే తీసి కట్ బజ్జీ కూడా చేసుకోవచ్చు. జస్ట్ సెంటర్‌లో కట్ చేసేసి ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే కట్ బజ్జీ అయితుంది. లేదంటే ఆపరేషన్ బజ్జీ అంటారు మా సైడ్. కొంచెం ఆనియన్ అండ్ లెమన్, కొరియాండర్ ఇవన్నీ మిక్స్ చేసి సెంటర్‌లో పెట్టుకొని తినొచ్చు మసాలా పెట్టుకొని గూడా. సో, ఇన్ని వెరైటీస్ ఆఫ్ బజ్జీ ఉన్నాయి. ఇదొకసారి ట్రై చేయండి.